అధికారం చేతిలో ఉందిగా అని చెప్పేసి ఎలా పడితే అలా విచ్చలవిడిగా అధికారాన్ని యూజ్ చేసుకుంటే దాని పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయి. సో మేబీ టైం పట్టవచ్చు. అధికారంలో ఇప్పుడు మరి 5 సంవత్సరాలు మీరు వచ్చారు, ఆల్రెడీ 2.5 3 ఇయర్స్ అయిపోయింది, ఇంకో 2 ఇయర్స్ ఉంటుంది కావచ్చు. మళ్ళీ అధికారం మారుతుంది కదా. సరే మళ్ళీ మీరు వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా మీరు దేని గురించి పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి, కార్మికుల కోసం పనిచేయాలి. సో మీకు పొజిషన్ ఇచ్చిన దానికోసం. కానీ అవన్నీ వదిలిపెట్టేసి, ఈ సేవలను వదిలిపెట్టేసి వాళ్ళ యొక్క కక్ష సాధింపు చర్యలు లెక్క వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ యొక్క ఉద్యోగాలు తీసేసుడు, సో వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే వాళ్ళ మీద కేసులు పెట్టడు, వాళ్ళని జైల్లో పంపడు, ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయని చెప్పి ల్యాండ్లను కబ్జాలు చేసుకుంటూ, సో వీటి మీద పడ్డారు అందరూ కూడా. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అంతే, ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా అంతే ఉండరు. జగిత్యాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినందుకు బీజేపీకి అగెనిస్ట్ గా మంత్రి అట్లూరు లక్ష్మణ్ గారు, లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అందరూ ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ చేసే టైంలో అటు నుంచి ఒక ఆర్టీసీ బస్సు పోతుంది. ఆ బస్సు డ్రైవర్ కు సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ గ్రామస్తుడో ఫ్రెండో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఆ ర్యాలీలో ఉన్నారు. ఉంటే ఏంటంటే అన్న ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగితాను. అడిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కదా, దాని గురించి చెప్పేసి మేము ఒక ర్యాలీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందట. అయితే తన ఒపీనియన్, తన బాధతని చెప్పుకున్నాడు. ఏంది అన్న, ఈ పెట్రోల్ డీజిల్ ధరల గురించి కాదు, రైతులు కష్టపడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, వడ్లు మొక్కజొన్న ఇలాంటివి రోడ్ల మీద కూర్చొని రైతులు నిరసనలు చేస్తారు, వాటిని పట్టించుకోండి అని చెప్పేసి అన్నారంట. అదే తను చేసిన తప్పు. నెక్స్ట్ డే కథం, తనకి ఏంటంటే రీజనల్ మేనేజర్ నుంచి ఒక లెటర్ వచ్చిందంట. ఆ డిపో మేనేజర్కి, తను ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆ డిపో మేనేజర్కి ఏమని, ఎక్కడ కూడా ఈయనకు డ్యూటీ ఇవ్వకండి, ఈ యొక్క 5 జోన్స్ లో ఎక్కడ కూడా డ్యూటీ ఇవ్వకండి అని చెప్పేసి రిమూవల్ ఆర్డర్ ఇచ్చారంట. ఏం తప్పు చేసింది తను? ఈ ధర్నాలు రాస్తారోకలు కాదన్నా, పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, పెట్రోల్ డీజిల్ అనేది ప్రజెంట్ ఇక్కడ కాదు కదా, అనేక దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం, భారతదేశం కంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్లలో కూడా ప్రజెంట్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఒక దిక్కు ప్రపంచ యుద్ధం నడుతుందిరా నాయన, అక్కడ ఎవరికి తినడానికి తిండే లేదు, కనీసం వాళ్ళకి ఒక పూట తినుకుంటూ ప్రతి కంట్రీస్ ఎన్నో ఉన్నాయి. సో అటువంటి దుస్థితి రాకూడదని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ఓన్లీ ఉన్నటువంటి దాని మీద ఒక 3% 4% పెంచితేనే మీరు ఇంత అల్లాడిపోయి మీరు ఏంటంటే ధర్నాల్లో రాస్తారోకలు చేస్తా ఉన్నారు. మరి ప్రపంచ దేశాల పరిస్థితి ఏంది ఒకసారి అది చూడండి ఒకసారి. అందుకే జియో పాలిటిక్స్ కూడా చదవండి కొంచెం. భారతదేశం అన్ని దేశాలతో కంపేర్ చేసుకుని ఏ విధంగా అని చెప్పి చదవండి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన చెప్పి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నా, సరే చేసుకోండి. మరి ఈ డ్రైవర్ అన్న ఏమన్నా పాపం, తన పేరు అశోక్ అంట. రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల కష్టాలు కూడా పట్టించుకోండి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక మాట తన ఉద్యోగం తీసేసారు. ఇట్లా ఈ విధంగా ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారు మీరు? ఇంకా కొద్ది రోజులు ఆగండి. ఈ రోజు అశోక్ అన్నాడు, రేపు ఇంకోరు అంటారు, ఇంకో కొన్ని రోజులు ఆగితే, ఇంకో కొన్ని నెలలు ఆగితే మీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జనాభా అందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఎంతమంది జైలు వేస్తారు మీరు? ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారు? తన గవర్నమెంట్ ఉద్యోగి మీ హ్యాండ్ ఓవర్ లో వర్క్ చేస్తుంది కాబట్టి, మీ లోకల్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి మీరు తీసేసారు. రైతులను ఎవరు తీసేస్తారు? రైతులను ఏమైనా ఎలిమినేట్ చేస్తారా? లేకుంటే రైతులను ఏమైనా డిస్మిస్ చేస్తారా? సస్పెండ్ చేస్తారా? ఆయన విధులకెళ్ళి తొలగిస్తారా రైతుల్ని? రైతులు కూడా క్వశ్చన్ చేస్తారు కదా, కార్మికులు కూడా క్వశ్చన్ చేస్తారు కదా, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా క్వశ్చన్ చేస్తారు కదా. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. ఎంతమంది మీరు జైల్లో వేస్తారు, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారు? ఈ రోజు ఒక అశోక్ ఉద్యోగం తీసేసారు కావచ్చు, కానీ రేపు పొద్దున ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా జైల్లో పెట్టుకోవాలి, ఎన్ని జైలు కట్టుకోవాలి, ఏ విధంగా యొక్క రైతుల యొక్క సమాజం యొక్క నోర్లు ముగించాలో సో అది ఆలోచించుకోండి. దానికోసం చెప్పి ఫస్ట్ జైలు కట్టుకోండి. అత్యధికంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా కాకుండా జైలు కట్టండి. రైతులను క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో వేయడము అంటే, మీకు అగెనిస్ట్ గా మీ గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపితే వాళ్ళని జైల్లో వేయడం ఏంటి? మీరు వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం ఏంటి? ఈ రోజు మీకు అధికారం ఉందని చెప్పేసి ఆయన ఉద్యోగం తీసేసారు. తను చేసిన తప్పేంటి? తన కుటుంబం ఎంత బాధపడుతుంది ఇప్పుడు? అంటే మీరు ఏం చేసినా నోరు మూసుకొని కూర్చోవాలి. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు మాట్లాడొద్దు. మాట్లాడితే ఏమవుతుంది? వాళ్ళ ఉద్యోగాలు తీసేసి అధికారం మీ చేతిలో ఉంది, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు. మీరు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రోడ్డు మీద వేస్తారు. మీరు ఏం చేసినా మూసుకొని కూర్చుంటే మంచిది. ఆ భూదాన్ మూవీ విషయంలో కూడా తొలివేలు రఘును కావచ్చు, కాలేజీ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడికి వెళ్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పి. ఈ రోజున అశోక్ అరెస్ట్ చేశారు, లేకుంటే ఇంకెవరు అరెస్ట్ చేస్తారు? 100 మందిని అరెస్ట్ చేస్తారు. తెలంగాణలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే ప్రతి ఒక్క అరాచకం చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకే ముప్పుకొస్తాయి. ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి, ఏదైతే మీ యొక్క రాజకీయ నాయకులు మీరు చేసినా, మీ ఎమ్మెల్యేలు చేసినా, మీ మంత్రులు చేసినా, అది మీ ప్రభుత్వం చేసిన కిందకి వస్తుంది తప్ప ఒక మంత్రి పేరు రాదు ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ యొక్క పరిణామాలన్నీ కూడా ఎలక్షన్స్ ముందు మీకు దెబ్బ పడతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ యొక్క ఉద్యోగికి, ఆ యొక్క అశోక్కి వెంటనే మళ్ళీ అదే ఉద్యోగం మళ్ళీ ఇవ్వాల్సిందే. తనేమన్నా విధులను వదిలిపెట్టి వచ్చేసి ఏమన్నా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తామన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అదే ధర్నా రాస్తారోకలు లేకపోతే, ఆ ట్రాఫిక్ జామ్ కాకపోతే అశోక్ కూడా ఆగపో కదా. అశోక్ మీకు రిప్లై ఇవ్వబో కదా. మీరు ఆ క్వశ్చన్ అసలు మీకు ఆ క్వశ్చన్ రాకపో కదా. ధర్నాలు చేసుకుంటా, రాస్తారోకలు చేసుకుంటా, రోడ్లన్నీ మీరు బంద్ చేస్తారు. సెంట్రల్లో కాదు నాయన డీజిల్ పెట్రోల్ అనేది వరల్డ్ వైడ్ ఇబ్బంది ఉన్నది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి.
నేను పక్కన కూడా లిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా, లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా ఏ కంట్రీ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి. బ్యాక్ 1 year నుంచి చాలా కంట్రీస్లలో డీజిల్ పెట్రోల్ ధరలు చాలా అధికంగా పెరిగిపోయినాయి. ఇంకా ఇండియాలో పెరగలేదు, అది మన అదృష్టం. ముందస్తు జాగ్రత్తగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచకుండా వాహనాలు తగ్గేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి అని చెప్పేసి అంటే అదో సంక్షోభం లెక్క దాన్ని తయారు చేస్తారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏదో దేశం మొత్తం కూడా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, దివాలా తీసిందని చెప్పి చెప్తా ఉంటారు. అరే మన కంట్రీ మనం కాపాడుకోవాలి నాయన, మన కంట్రీ ఏమైనా జరిగితే మనం ఇంటర్నల్గా ఉండి మనం దాన్ని సపోర్ట్ ఇచ్చి నిలబెట్టుకోవాలి మన కంట్రీని. అంతే తప్ప ప్రజలను భయపెట్టి రాజకీయ నాయకులే ప్రజలను భయపెడతా ఉంటే ఈ ప్రజలందరూ ఎక్కడికి వెళ్తారు ఇక? అది ఓన్లీ ఇండియాలో కాదు కదా, ఓన్లీ ఇండియాలో పెరుగుతున్నాయి, ప్రపంచం అంతా మంచిదని చెప్పేసి అంటే ఐ విల్ అగ్రీ. దానికి ప్రతి ఒక్కరు అగ్రీ కావాల్సిందే. ఎందుకు మీకు పరిపాలన చాదగాక మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం అదే విధంగా ఉందని చెప్పేసి అంటే, ప్రపంచం మొత్తం కూడా సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఉంచారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అగేన్స్ట్ మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉంటే ఇదేం పద్ధతి? ప్రతి ఒక్కటి కూడా మీకు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఓట్ల టైంలో మీరు ఏ విధంగా వస్తారో ప్రజలు మీకు అదే విధంగా తిప్పి కొడతారు.